హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బ్యాంబీనో తాలింపు బీనీస్ చేస్తున్నాను. ముందుగా అయితే నేను బ్యాంబీనో చూపిస్తా. ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె మంచిగా వేడెక్కిన తర్వాత మనము కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేసుకొని అవి కొద్దిగా గోలిన తర్వాత మనము కొద్దిగా పల్లీలు వేసుకోవాలి. కొందరు పల్లీలు తినను అని అనుకుంటే శనగపప్పు, మినపప్పు గిట్ట వేసుకోవచ్చు. నేనైతే పల్లీలు, ఇంట్లో పిల్లలైనా మేమైనా పల్లీలు తింటాం కాబట్టి నేను కొద్దిగా పల్లీలు వేసుకుంటున్నాను. కొద్దిగా పల్లీలు వేసుకొని ఆ పల్లీలు అనేది వేగనివ్వాలి. బ్యాంబీనో కొందరికి ఈజీగానే అయిపోతుంది, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. నేనైతే ఈ విధంగా చేస్తున్నా. కొందరైతే క్యారెట్, బీనీస్ ఇంకా వేరే వెజిటేబుల్స్ వేసి గిట్ట బ్యాంబీనో చేస్తారు. కాకపోతే నేను ఇది తొందరగా అయిపోతుందని ఈ విధంగా అయితే చేస్తాను. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, 2-3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకొని కొంచెం గోలనివ్వాలి. కొద్దిగా గోలిన తర్వాత మనము అందులో మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. కాకపోతే నేను మినపప్పు ఇంట్లో తినరు కాబట్టి నేను కొద్దిగా శనగపప్పు మాత్రమే వేస్తున్నాను. శనగపప్పు వేసుకొని అవి కొద్దిగా గోలనివ్వాలి. అవి మంచిగా గోలితేనే టేస్ట్ అనేది వస్తుంది, లేకపోతే స్మెల్ వస్తుంది, పచ్చి పచ్చి వాసన ఉంటుంది. అసలు ఉప్మా అనేది టేస్ట్ అనేది ఉండదు. కొద్దిగా ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి గోలనివ్వాలి. మంచిగా గోలిన తర్వాత మూత తీసి మరొక్కసారి కలుపుకోవాలి. అవి మంచిగా గోలిన తర్వాత దానికి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. మనం బ్యాంబీనో అయితే ఎంత వేసుకోవాలని అనుకుంటామో దానికి సరిపడేంత ఉప్పు అయితే వేసుకోవాలి. నేనైతే కొద్దిగానే ఉప్పు వేసుకుంటున్నాను, ఎందుకంటే బ్యాంబీనో కొద్దిగా వేసుకుంటా కాబట్టి కొద్దిగానే ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు అనేది మగ్గిపోయి మంచిగా గోలిన తర్వాత మనము వాటర్ అనేది వేసుకోవాలి. వాటర్ గిట్ట బ్యాంబీనో అయితే ఎంత వేసుకుంటామో దానికి సరిపడంతనే వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మసలనివ్వాలి. నీళ్ళు మసిలిన తర్వాత మనము బ్యాంబీనో అనేది వేసుకోవాలి. నేనైతే బ్యాంబీనో ఏమీ వేయించలేదు, వేయించిన బ్యాంబీనోనే తీసుకొని ఇంట్లో పెట్టుకుంటా. ఎందుకంటే వేయించని బ్యాంబీనో కొద్దిగా అంటుకుంటుంది. ఈ బ్యాంబీనో అనేది అంటుకోకుండా చాలా టేస్టీగా మంచిగా విడివిడిగా బాగుంటుంది. బ్యాంబీనో వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనించుకోవాలి. ఉడికిన తర్వాత మరొకసారి మూత తీసి కలుపుకోవాలి. బ్యాంబీనో చూడు ఏ విధంగా వచ్చింది, మంచిగా విడివిడిగా చాలా బాగా వస్తుంది ఈ బ్యాంబీనో అనేది. మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. బ్యాంబీనో అనేది రెడీ అయిపోతుంది. బ్యాంబీనో అంతా ఉడికిపోయింది, వాటర్ అంతా దగ్గరికి అయిపోయి విడివిడిగా బ్యాంబీనో బాగా వస్తుంది. బ్యాంబీనో ఉడికిపోయింది, బ్యాంబీనో అనేది రెడీ అయిపోయింది. ఆ బ్యాంబీనో పక్కన పెట్టేసుకోవాలి. నేను బ్యాంబీనో వేయించింది తెచ్చుకున్నా కాబట్టి ఆ విధంగా మంచిగా వచ్చింది బ్యాంబీనో. అది పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు బీనీస్ తాలింపు చేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో కావలసినంత నూనె వేసుకోవాలి. మరీ ఎక్కువ నూనె అవసరం లేదు, తాలింపుకి మీడియంగా పోసుకుంటే సరిపోతుంది. కూర కన్నా తాలింపు చాలా టేస్టీగా ఉంటుంది. పప్పులోకి, సాంబార్లోకి, పప్పుచారులోకి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు పప్పుచారు కానీ సాంబార్ కానీ చేసినప్పుడు ఈ తాలింపు అనేది ఒకసారి చేసి చూడండి. పిల్లలకైనా పెద్దలకైనా అందరికీ నచ్చుతుంది.
మనకైనా చాలా బాగుంటుంది. ముందుగా నేను పెట్టుకున్నా కదా, పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. నేను పక్కన గిట చిన్న కడాయి పెట్టుకున్నా, ఎందుకంటే అది గిట కొద్దిగా పోసు చేసుకోవడానికి. ఎందుకంటే నేను చారు చేస్తున్నా, చారులోకి పోసు పక్కన పెట్టేసుకుంటే అది గిట ఒక పని అయిపోతుంది అని అక్కడ గిట చిన్న కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని అందులో గిట కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకున్నా. ఈ గిన్నెలో గిట కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకొని 2 ఎండుమిర్చి కట్ చేసి వేసుకొని అందులోకి గిట పోసులో గిట ఒక 2 ఎండుమిర్చి వేసుకొని కలుపుకుంటున్నా. అందులో గిట జీలకర్ర ఆవాలు అనేది మంచిగా గోలనివ్వాలి. గోలిన తర్వాత మనము అక్కడ చిన్న గిన్నె కడాయి పెట్టుకున్నాం కదా, అందులో పోసు అయిపోతుంది. అందులో కొద్దిగా ఎండుమిరపకాయలు వేసినాం, కొద్దిగా కరివేపాకు గిట్టే వేసేసుకున్నాం. అది పక్కన పెట్టేసుకొని చిన్న మంట పైన పెట్టేసుకున్నాం. ఇందులో నేను ఫస్ట్ జీలకర్ర ఆవాలు కొద్దిగా ఎండుమిర్చి వేసిన తర్వాత గోలిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు గోలనివ్వాలి. పక్కన నేను కడాయి పెట్టుకున్నా కదా, అందులో పోసు అయిపోయింది. అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ వేసుకుంటే అయిపోతుంది, చారులోకి పోసు అయిపోతుంది. అది పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే పొద్దున్న ఒకటేసారి నేను చేసేస్తాను, ఒక పని అయిపోతుందని ఒకటేసారి వంట వేసేస్తాను. అది పోసు అనేది పక్కన పెట్టేసేసుకొని ఇక్కడ మనం స్టవ్ మీద ఉల్లిగడ్డలు గోలుతున్నాయి కదా, మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకొని అందులో కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని నేను ముందుగా ఒక చిన్న కప్పుడు శనగపప్పు నానబెట్టుకొని ఆ నానిన పప్పుని ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. ఈ శనగపప్పు వల్లనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బీర్నీస్ తాలింపు అనేది ఈ శనగపప్పు వల్ల చాలా బాగుంటుంది. ఎందుకంటే తింటూ ఉంటే పంట కిందికి పప్పు రావడం వల్ల ఇంకా చాలా టేస్టీగా అనిపిస్తుంది. పప్పు అనేది కొద్దిగా వేగిపోయింది. కొద్దిగా వేగిన తర్వాత మరొకసారి కలుపుకొని అందులో మనము కొద్దిగా పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. నేను ముందుగానే బీర్నీస్ చిన్న కుక్కర్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నా. ఎందుకంటే ఇది తాలింపు కాబట్టి ఉడకబెట్టుకొని తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఉడకబెట్టుకున్నా, అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని పక్కన ఉడకబెట్టుకొని అందులోని వాటర్ అంతా తీసేసి, ఎక్కువ వాటర్ వేయకుండా మామూలుగా వాటర్ వేసి ఉడకబెట్టుకొని వాటర్ అంతా తీసేసి ఈ పప్పు అంతా వేగిపోయింది కదా, అందులోకి బీర్నీస్ని వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. ఈ బీర్నీస్ తాలింపు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, మీకు ఇట నచ్చుతుంది. అందులోకి మనము 2-3 స్పూన్ల కారం వేసుకున్నా. ఎందుకంటే నేను ఎక్కువ కారం వేసుకోలేదు, కొద్దిగా కారం వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. మరీ ఎక్కువ కారం వేస్తే బాగుండదు. ఈ తాలింపులోకి ఉప్పు, కారం వేసేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలలోనే అయిపోతుంది. ఎందుకంటే బీర్నీస్ ఫస్ట్ మనం ఉడకబెట్టుకుంటాం కాబట్టి ఇది బీర్నీస్ తాలింపు అనేది ఒక 10 నిమిషాలలో తొందరగానే అయిపోతుంది. కొద్దిగా వేగిన తర్వాత మూత పెట్టి మరొక నిమిషం పాటు వేగనివ్వాలి. వేగనించిన తర్వాత మళ్ళీ మూత తీసి మరొకసారి అడుగు అంటకుండా కలుపుకొని అందులో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోవాలి.
కొబ్బరి పొడి చాలా టేస్టీగా ఉంటుంది, వేయడం వల్ల ధనియాల పొడి కూడా టేస్టీగా ఉంటుంది. వేసేసుకున్నాం. 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మరొక్కసారి ఫ్రైగా ఇచ్చేటట్టు చూసుకోవాలి. మొత్తం దగ్గరికి అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. బీనీస్ తాలింపు అయిపోయింది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పంపండి. ఒకసారి అయితే మీ ఇంట్లో ఇది చేసి పెట్టండి, పిల్లలకైతే చాలా నచ్చుతుంది, పెద్దలకైతే ఇంకా నచ్చుతుంది. బీనీస్ తాలింపు. థ్యాంక్ యూ.